ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికీ సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి నేను ఎక్కువ సమయాన్ని తీసుకోను. బ్రహ్మాండంగా మాట్లాడాలి, గంట కూడా మాట్లాడాలి. అందుకనే మా అధికార పక్షాన్ని నేను రెండో వాడిని ఉదయం ఒక్కరే మాట్లాడారు మా సభ్యులు. హరిశన కంటే తక్కువనే మాట్లాడాం మేమందరం. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా ఒక వాస్తవికమైనటువంటి బడ్జెట్లో ప్రసంగించేటువంటి అవకాశం నాకు కల్పించినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు అధ్యక్ష. ఈ రాష్ట్రానికి రైతు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటే రైతుకు ఏ రకమైనటువంటి మేలు జరుగుతుందో ఈ బడ్జెట్ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి యొక్క బడ్జెట్లో ఈరోజు ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఒక సూచిక అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరొక్కసారి రైతు పక్షపాతి ప్రభుత్వం అని నిరూపించబడిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే గతంలో ప్రభుత్వాలు చూసినాం మనం. ఆనాడు 2009 నుంచి 2014 ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇస్తే ఆనాడు ఏకకాలంలో ఒకటేసారి ₹1,00,000 రుణమాఫీ చేసిన ఘనత ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి. మళ్ళీ తిరిగి 10 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం అధ్యక్ష, భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా రైతుకి ఇంత పెద్ద ఎత్తున అండగా నిలబడినటువంటి ప్రభుత్వాలు ఎక్కడ లేవు అధ్యక్ష. మొట్టమొదటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసినట్టు ఘనత ఈ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. మీకు ఒక విషయం చెప్తాను అధ్యక్ష. గత ప్రభుత్వాలు ఆనాడు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి 2014 నుంచి 2018 వరకు 2 పర్యాయాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి ఈ రాష్ట్ర రైతాంగానికి మరి రుణమాఫీ చేస్తామని చెప్పి ఆఖరిగా 2018లో ఎన్నికల కంటే ముందు రుణమాఫీ ఒక ప్రక్రియను మొదలుపెట్టి అసలుకి వడ్డీ మాత్రమే చెల్లిస్తే, అది కూడా 4 దఫాలుగా చెల్లిస్తే ఆ 4 దఫాలలో మరి అసలు అట్లే మిగిలిపోయింది. అసలుకు వడ్డీ ఇంకా పెరుగుతూ పోయి ఒక్కొక్క రైతు ఇవాళ లక్షలాది రూపాయలు బ్యాంకులో రుణమాఫీ కాకుండా అప్పుల పాలు చేసింది ఆనాటి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అధ్యక్ష. అందుకని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ ద్వారా ఈ రాష్ట్ర రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏకమత్తులో 2 లక్షల రుణమాఫీ ఇస్తామని చెప్పినాం. ఇప్పటికే ఒకటేసారి ₹1,00,000 రుణమాఫీ చేసినటువంటి ఘనత రాబోయేటువంటి ఆగస్టు నెల నాటికి 2 లక్షల రుణమాఫీ పూర్తి చేసినటువంటి ప్రభుత్వం భారతదేశంలో ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సభ ద్వారా తెలియజేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ రుణమాఫీ ఒకటే కాదు అధ్యక్ష, రైతు భరోసా అనే కార్యక్రమం ద్వారా అధ్యక్ష ఆనాడు రైతు బంధు అనేటువంటి కార్యక్రమాన్ని మరి ఆనాడు ప్రభుత్వం తీసుకొచ్చే అధ్యక్ష. ఏదైతే రైతు బంధు కార్యక్రమాన్ని నిజమైన రైతులతో పాటుగానే ఎవరైతే వ్యాపార వర్గాలు అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు, అప్పటికే వెంచర్ అయినటువంటి వ్యాపార వర్గాలకు, మరి అదేవిధంగా గుట్టలకు, శ్రీశైలం హైవే రోడ్ లాంటి రోడ్లకు, నాగార్జున సాగర్ నీళ్లకు కూడా ఆనాడు రైతు బంధు అనే పథకం ద్వారా తీసుకొచ్చి
ఈ రాష్ట్ర ఖజానాను సుమారుగా 26,000 కోట్ల రూపాయలని దుర్వినియోగం పరిచింది ఆనాటి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేసుకున్నా అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం ఇవాళ ఒక మాట ఇచ్చింది అధ్యక్ష. రైతు భరోసా అనేటువంటి కార్యక్రమాన్ని ఎవరైతే నిజమైనటువంటి రైతులు వ్యవసాయం చేసేటువంటి రైతులు నిజమైన రైతు వ్యవసాయం చేసే రైతుకి తప్పకుండా ఎకరానికి సంవత్సరానికి 2 పంటలు కలిపి 15,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం రేపు చేపట్టబోతున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను అధ్యక్ష. ఇది ఒక్కటే కాదు అధ్యక్ష, ఇంతకుముందు ఎవరో మిత్రులు మాట్లాడినారు అధ్యక్ష. రైతు కూలీలకు అందరికీ జాబ్ కార్డు వాళ్ళు ఉన్నటువంటి కూలీలందరికీ 12,000 రూపాయల సంవత్సరానికి ఇవ్వాలని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పినాం అధ్యక్ష. ఏదైతే నిరుపేదలైన సెంటు భూమి లేనటువంటి రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో వారికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చి తీరుతుంది ప్రభుత్వం అని చెప్పి మరొక్కసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. మీకు తెలుసు, రైతాంగం ఏదైనా పంటలు వేసిన తర్వాత అనావృష్టి కానీ అతివృష్టి కానీ సంభవించినప్పుడు మరి పంట నష్టాన్ని వాళ్ళ ప్రభుత్వాలు మరి వాళ్ళకు మేలు చేయటువంటి విషయంలో గత ప్రభుత్వం మరి అనేక మంది పంట నష్టం జరిగితే వారి కనీసం క్రాప్ డ్యామేజ్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇచ్చే విధంగా ఆనాటి ప్రభుత్వం వ్యవహరించలేదు అధ్యక్ష. అందుకనే ఈనాటి ప్రభుత్వం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం ఉందో తద్వారా రాష్ట్రంలో ఏ రైతాంగానికైనా అతివృష్టి వచ్చినా అనావృష్టి వచ్చినా మరి పంట నష్టం జరిగితే దానికి కావలసినటువంటి మరి చెల్లించడానికి ఏదైతే ప్రీమియం ఉంటుందో ఆ ప్రీమియంని కూడా ఈ ప్రభుత్వమే భరించి రైతుకు అండగా నిలబడేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. ఆనాడు అన్నారు అధ్యక్ష, ఆనాడు వరి వేస్తే మీకు ఉరి అని చెప్పినారు. ఉదయం అక్కడి నుంచి మాట్లాడితే విన్నాను అధ్యక్ష. మరి రైతులకు సంబంధించి ఏదైతే వరి వేస్తున్నటువంటి సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో, సన్న ఓట్లు వేసినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మరి బోనస్ ఇవ్వాలనేటువంటి మాట ఇచ్చాం. మాట ప్రకారం ఈ ప్రభుత్వం ఇవాళ మరి 500 రూపాయలు వరి ధాన్యానికి బోనస్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపడుతున్న విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. ఈ రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు, ధరణి అనేటువంటి ఒక పోర్టును తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి రైతు ఎవరైతే ఉన్నారో, పేద రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకు, పేద రైతులకు భూమి హక్కుని కోల్పోయే విధంగా, భూమి పైన ఉన్నటువంటి హక్కును కోల్పోయే విధంగా ఆ ధరణిని తీసుకొచ్చి ఇవాళ వేలాది మంది కుటుంబాలు రోడ్లపైన తహసీల్దార్ చుట్టూ కలెక్టర్ల చుట్టూ తిరగడానికి కారణమైంది ఆనాటి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేసుకున్నా అధ్యక్ష. అందుకనే అధ్యక్ష, ఈ ధరణి వల్ల ఆనాడు ఏదైనా ఒక ఎకరం భూమి ఉన్నటువంటి వారి భూమి హక్కును కోల్పోయిన తర్వాత ఆడబిడ్డలకు పెళ్ళైనా లేక ఇచ్చేతన కారణమైన మరి పిల్లలు చదువుకున్న ఆ ఎకరం భూమి అమ్ముకుందంటే కూడా ఆనాడు హక్కు లేకుండా చేసింది పోయిన ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అందుకనే అధ్యక్ష, ఈనాడు ధరణి అనేటటువంటి కార్యక్రమం తీసుకొని చిన్న సన్నకారు రైతులు ఎవరైతే నిజమైన రైతులు హక్కులు కోల్పోయిన విధంగా చేసి పెద్ద వాళ్ళు ఎవరైతే బినాములు ఆ యొక్క భూములో చొరబడి ఈ రాష్ట్రంలో భూమి హక్కును కోల్పోయే విధంగా పేదవానికి నష్టం చేయకుంటుంది ఆనాటి ప్రభుత్వం అని చెప్పి పేదవాళ్లకు మరి భూమికి దూరం చేసినారు, పెద్దవాళ్ళకి లాభం చేసింది ఆ ధరణి అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, ఎన్నికల కంటే ముందు మరి ఆనాడు మరి ఎన్నికల హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ఈనాడు మహాలక్ష్మి పథకం ద్వారా మహాలక్ష్మి పథకం మొదలు చేయలేదని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష. మహాలక్ష్మి 6 గ్యారెంటీల అమలులో అధ్యక్ష ఇప్పటికే ఎన్నికల కోడ్ 3 నెలలు అయిపోయినా ఇప్పుడే ప్రభుత్వం కుదురుతున్న సందర్భంలో 6 గ్యారెంటీలో మొట్టమొదటిది మరి ఇవాళ ఆర్టీసీ బస్సులో మరి మహిళా సోదరిమణులకు ఇవాళ ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కల్పించింది మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధ్యక్ష. ఆ మహాలక్ష్మి పథకం ద్వారా అధ్యక్ష ఇప్పటికే 68,000 మరి కోట్ల మంది ఇవాళ మహిళలు ఆ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు అధ్యక్ష. ఈ మహిళ ఉచితంగా ద్వారా అధ్యక్ష 2,351 కోట్ల రూపాయలు మహిళలకు ఆదాయమే కాదు అధ్యక్ష, వారితో పాటుగా ఆనాడు ఆర్టీసీని దివాళా తీయించి అనేక మంది ఆర్టీసీ కార్మికులకు చావుకు కారణమైనది ఆనాటి ప్రభుత్వం అధ్యక్ష. కానీ ఈనాటి ప్రభుత్వం
రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇటు ఆర్టీసీని అటు మహిళా సోదరిమణులను బ్యాలెన్స్గా ఇవాళ ఆర్టీసీకి సుమారుగా మరి 2000 పైచిలుగా ఇవాళ డబ్బులు చెల్లించి ఆర్టీసీని కూడా లాభాల బాటలో తీసుకెళ్తుంది ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వం అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. మరి ముఖ్యంగా అధ్యక్ష 5 రూపాయలకే ఆనాడు ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ అధ్యక్ష మేమంతా ఎన్నికల్లో తిరిగినప్పుడు గ్రామాల్లో తిరిగినప్పుడు మహిళా సోదరుడు మళ్ళీ మాతో అన్నారు అధ్యక్ష 1200 రూపాయలు ఒక గ్యాస్ సిలిండర్ ధర, 1150 రూపాయలు ఒక గ్యాస్ సిలిండర్ ధర. కానీ సోనియా గాంధీ గారు అన్నాడు తుక్కుగూడ సభలో మాట ఇచ్చిన ప్రకారం ప్రతి మహిళా సోదరిమణికి ఇవాళ 5 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంపిణీ ఇప్పటికే మొదలుపెట్టినాం. ఈ గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా ఈ రాష్ట్రంలో 39,57,637 కుటుంబాలు ఈ గ్యాస్ సిలిండర్ని ఇప్పటికే 500 చెప్పా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం ద్వారా 39,57,637 కుటుంబాలకు ఇప్పటికే గ్యాస్ సిలిండర్ను పంపిణీ చేసేటోటి కార్యక్రమాన్ని ఈ పథకం మొదలుపెట్టని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకున్నాం అధ్యక్ష. దాంతో పాటుగానే అధ్యక్ష ఎవరైతే ఈ పథకం ద్వారా ఈ రాష్ట్రంలో మరొక రాబోయే రోజుల్లో లబ్ధి పొందే వారికి సుమారుగా ఈ బడ్జెట్లో మరి కేటాయింపులు కూడా బ్రహ్మాండంగా చేసిన సందర్భంగా తెలియజేసుకున్నాం అధ్యక్ష. మరి ముఖ్యంగా ఈ పథకం ద్వారా 39 కుటుంబాలు పొందుతున్న పాటుగా 200 యూనిట్ ఉచిత విద్యుత్తుని ఇస్తామని చెప్పినాం అధ్యక్ష. ఎవరైతే గృహానికి వాడేటువంటి ఉచిత విద్యుత్తు 200 యూనిట్ లోపల ఉంటే వారందరికీ మరి ఉచిత విద్యుత్ అందించే కార్యక్రమం ద్వారా ఇప్పటికే ఈ రాష్ట్రంలో 46 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్తుని అందిస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. 46 లక్షల ఇప్పటితో పాటుగా మరి ఇప్పటికే వాటికి సంబంధించినటువంటి కుటుంబాలకు ఇంతకుముందు ఎవరో ఒక సలహా అడిగినారు అధ్యక్ష, నేను వింటా ఉన్నాను. ఎవరైనా ఇప్పటికైనా ఈ యొక్క విద్యుత్తు 200 యూనిట్ లోపల కాలేటువంటి గృహ అవసరాలు ఉన్న వాళ్ళు ఉంటే ఇప్పటికైనా స్థానికమైనటువంటి ఎంపీడీఓలో కార్యాలయంలో కానీ మున్సిపాలిటీ కార్యాలయంలో కానీ దరఖాస్తులు చేసి కరెంట్ బిల్లు ఆధార్ కార్డు 2 ఇస్తే మరి వెంటనే దాన్ని మరి అమలు విజయంగా చూసేటువంటి బాధ్యత విద్యుత్ శాఖ వాళ్ళు చూస్తున్నారు. ఈ ప్రభుత్వం కూడా దానికి సరైన విధంగా ముందుకెళ్తుందని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను అధ్యక్ష. మరి అధ్యక్ష మీ అందరికీ తెలుసు ఆనాడు అధ్యక్ష 2004 నుంచి 2014 వరకు అధ్యక్ష తమరు కూడా తెలుసు అధ్యక్ష, తమరు కూడా గతంలో ఆ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఆనాడు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవారికి గృహం లేనటువంటి ప్రతి పేదవారికి బలహీన వర్గాలకు మరి కనీసం ఒక ఇళ్ళని ఇవ్వాలనే ఆలోచనతోటి కులం మతం జాతితోటి సంబంధం లేకుండా ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్ళు నిర్మాణం చేపట్టిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. కానీ పోయినటువంటి ఈ 10 సంవత్సరాల గత ప్రభుత్వం అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టిస్తానని ఆనాడు మాటలి గారడితోటి అధ్యక్ష ఆనాడు బ్రహ్మాండంగా చెప్పారు అధ్యక్ష. ఈ యొక్క అగ్గిపెట్టె ఇళ్లలో ఈ ఇందిరమ్మ ఇల్లు అగ్గిపెట్టె ఇల్లు ఈ అగ్గిపెట్టె ఇల్లు మరికి బిడ్డ వస్తే ఏడబడుకుంటారు, అల్లుడు వస్తే ఏడబడుకుంటారు, కొడుకు కోడలు ఏడబడుకుంటారు, నీ కోడినే ఏడగలుపుతావు, నీ మేక బిడ్డలను కట్టేస్తున్నట్టు హామీలతోటి మాటలు చెప్పి ఆనాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని చెప్పి అధ్యక్ష ఈ 10 సంవత్సరాల్లో పేదవాడికి మరి ఒక్క డబుల్ బెడ్రూమ్ కట్టలే, అక్కడక్కడ కట్టినారు అధ్యక్ష. అక్కడో 100 అక్కడో 1000 ఐదో 100 తప్ప ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం ఈనాడు రేవంత్ రెడ్డి గారు అధికారంలో రాగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికం ఉన్నటువంటి పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ల ద్వారా 5 లక్షల రూపాయల చొప్పున ఈ రాష్ట్రంలో మరి 4,50,000 ఇందిరమ్మ ఇళ్ళు నిర్మాణం చేయాలని ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్ళని ఇప్పటికే కేటాయించడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష ఎస్టీ ఎస్సీలకైతే 6 లక్షల రూపాయలతోటి ఇందిరమ్మ ఇళ్ళు నిర్మాణం చేపట్టినటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపడుతుంది అధ్యక్ష. అందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మా పేద వర్గాలైన ఎస్టీ ఎస్సీ బలహీన వర్గాలన్నీ కూడా వాళ్ళ రుణపడి ఉంటాయి. ఈ 10 సంవత్సరాల్లో పెళ్ళైన పిల్లలకి ఇళ్ళు లేక బయట పడుకునేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష తమరి ద్వారా ఆనాడు ఎస్టీ ఎస్సీల సంక్షేమ అభివృద్ధికి అధ్యక్ష ఈరోజు రైతులకు ఏ విధంగా
ఈరోజు 72,000 కోట్ల రూపాయలతోటి మరి బడ్జెట్ను ప్రవేశపెట్టినారో అదేవిధంగా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అధ్యక్ష ఎస్సీలకు 33,000 కోట్లు, ఎస్టీలకు 17,000 కోట్లు, అంటే సంవత్సరంలో సుమారుగా 50,000 కోట్ల రూపాయలు ఎస్టీ ఎస్సీలకు కేటాయించబడింది. అధ్యక్ష నేను కూడా ఆశ్చర్యపోతున్నా అధ్యక్ష. నేను కూడా గతంలో మీతో పాటుగా శాసనసభ్యుని చేసిన, ఇప్పుడు కూడా 10 సంవత్సరాలు చూస్తున్నా అధ్యక్ష. ఒక్క సంవత్సరానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు మా ఎస్టీ ఎస్సీలకు మరి వస్తాయనే వాస్తవ విషయం ఈనాడు ఈ ప్రభుత్వం ద్వారా మాకు తెలిసింది అధ్యక్ష. నిజంగా 10 సంవత్సరాల్లో మీరు వాటిని ఖర్చు పెట్టుంటే ఇవాళ మా ఎస్టీ ఎస్సీల యొక్క అభివృద్ధి ఎంత బాగుందో ఉండేదో అని చెప్పేసి ఈ సందర్భంగా తమరి ద్వారా గత ప్రభుత్వానికి మరి అడుగుతున్నాను అధ్యక్ష. అందుకనే ఇవాళ ఈ ప్రభుత్వానికి అదేవిధంగా ఆర్థిక మంత్రి గారికి ఎస్టీ ఎస్సీలకు కేటాయించినటువంటి ఆనాడు అధ్యక్ష మీకు తెలుసు అధ్యక్ష, ఆనాడు ఎస్టీ ఎస్సీల సప్లాన్ అధ్యక్ష, ఆనాడు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే ఎస్టీ ఎస్సీ సప్లాన్ తీసుకొని వచ్చింది. తీసుకొచ్చినటువంటి ఎస్టీ ఎస్సీ సప్లాన్ అధ్యక్ష గత ప్రభుత్వం దాన్ని తుంగలు తొక్కి బయటికి పడేసింది అధ్యక్ష. ఎస్టీ ఎస్సీ సప్లాన్ అంటే మాకు వచ్చేటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ దుర్వినియోగం చేయడానికే ఆనాడు ఆ ప్రభుత్వం ఎస్టీ ఎస్సీ సప్లాన్ని మరి పక్కబడిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. అందుకనే ఈ ప్రభుత్వం అధ్యక్ష ఈ కేటాయింపులో ఏదైతే ఇప్పుడు ఎస్టీ ఎస్సీల కేటాయించిన 50,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ఒకవేళ ఖర్చు లేకపోతే వచ్చేటువంటి బడ్జెట్లో కూడా క్యారీ ఫార్వర్డ్ కావడానికి కూడా అవకాశం కల్పించింది ప్రభుత్వం. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఫైనాన్స్ మంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా వారికి కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా మైనార్టీలకు సంబంధించి అధ్యక్ష వాస్తవంగా మైనార్టీలు వాస్తవం చెప్పాలంటే ఎస్టీ ఎస్సీ దళితులతో పాటుగా మైనార్టీల పరిస్థితులు కూడా అదే విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే చిన్న చిన్న ఇళ్ళు పిల్లలు పెరగగానే వాళ్ళు కనీసం రోడ్ల మీదకి వచ్చి పండ్ల బండ్లు పెట్టుకొని బతికేటువంటి దీనమైనటువంటి పరిస్థితుల్లో వీళ్ళ ఆర్థికంగా బాగా చితకబడిన జాతులలో మైనార్టీలు కూడా మరి ఒక భాగం అని చెప్పి ఈ సందర్భంగా మరి తమ ద్వారా తెలియజేసుకున్నాం అధ్యక్ష. అందుకనే మైనార్టీ సంక్షేమానికి ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్లో 3,000 కోట్ల రూపాయలు కేటాయించడం అనేది ఈ రాష్ట్రంలో నిజంగా మైనార్టీ సోదరులందరూ కూడా మరి రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటారని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను అధ్యక్ష. మరి ముఖ్యంగా అధ్యక్ష బలహీన వర్గాలకు సంబంధించి బీసీ కులాలకు సంబంధించి ఇంతకుముందు చాలామంది మాట్లాడుతూ ఉండే శంకర్ గారు చెప్తూ ఉండే అధ్యక్ష సోదరుడు మైనార్టీ బీసీలకు సంబంధించి అధ్యక్ష గతంలో ఎస్టీ కార్పొరేషన్ అని, బీసీ కార్పొరేషన్ అని, ఎస్సీ కార్పొరేషన్ అని అన్ని కార్పొరేషన్లు ఉండేవి అధ్యక్ష. కానీ మేమేం పాపం చేసుకున్నారు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో తెలంగాణ రావడానికి ఎస్టీ ఎస్సీలు బలహీన వర్గాలందరూ కూడా పోరాటం చేసినాం అధ్యక్ష రోడ్ల మీదకి వచ్చి. కానీ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు మా కార్పొరేషన్లు అన్ని మూసేసారు అధ్యక్ష. ఒక్క కార్పొరేషన్ లేదు అధ్యక్ష. కార్పొరేషన్ లేకపోగా ఒక్క కార్పొరేషన్ ద్వారా ఒక్క లోన్ ఇచ్చింది లేదు అధ్యక్ష. కానీ ఆ కార్పొరేషన్ని గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధ్యక్ష అన్ని కార్పొరేషన్ల ద్వారా అన్ని వర్గాలకు మేలు జరిగేటువంటి కార్పొరేషన్ ఉండే అధ్యక్ష. కానీ మళ్ళీ ఆ 10 సంవత్సరాలు అన్ని తీసేసిన తర్వాత మళ్ళా తిరిగి ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి వల్ల అన్ని కార్పొరేషన్ని పునరుద్ధరించి మళ్ళీ కార్పొరేషన్ని బలోపేతం చేసి బడుగు బలహీన వర్గాలను ఎస్టీ ఎస్సీలందరినీ కూడా మళ్ళా కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి న్యాయం చేయ విధంగా ఇవాళ కార్పొరేషన్ని మళ్ళీ తీసుకొచ్చినందుకు అన్ని వర్గాల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి సప్పట్ల ద్వారా మేమందరం కూడా ధన్యవాదాలు చేసి చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఆరోగ్యశ్రీ పథకం అధ్యక్ష, ఆరోగ్యశ్రీ పథకాన్ని అధ్యక్ష ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైనా పేదవాడికి పెద్ద జబ్బు వస్తే అధ్యక్ష పేదవాడు కార్పొరేట్ ఆసుపత్రికి పోలేక ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యం చేయించుకొని కార్పొరేట్ వైద్యం అందకపోతే అధ్యక్ష తన ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి అధ్యక్ష. ఆ కుటుంబ యజమాని ప్రాణం కోల్పోతే ఆ కుటుంబం అంతా దిక్కులేని వాళ్ళుగా రోడ్ల మీద వచ్చేటువంటి పరిస్థితి అధ్యక్ష. కానీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి ప్రతి పేదవాడు కార్పొరేట్ ఆసుపత్రిలో ఒక ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని యశోదో హాస్పిటల్కు అపోలో హాస్పిటల్కు ఉన్నత వర్గాలు ఏ విధంగా అయితే వెళ్తారో ప్రతి పేదవాడు గతంలో పోయేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. కానీ అధ్యక్ష గత ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో వచ్చిన తర్వాత అధ్యక్ష ఈ ఆరోగ్యశ్రీని కాస్త అనారోగ్యశ్రీగా మార్చేసి
ఏదైతే ఆసుపత్రిలో కట్టవలసిన డబ్బులు చెల్లించలేక ఆసుపత్రిలో కార్పొరేట్ ఆసుపత్రిలో పేదవానికి వైద్యం చేసింది గత ప్రభుత్వం అధ్యక్ష. అందుకనే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి పేదవారికి వైద్యం అందాలే, ప్రతి పేదవాడు కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేపించుకోవాలని గొప్ప ఆలోచనతోటి 5 లక్షలు ఉన్నటువంటి పరిమితిని ఇవాళ 10 లక్షలకు పెంచి ఇవాళ కార్పొరేట్ ఆసుపత్రి వైపు పేదవాడు వెళ్ళే విధంగా చేసింది ప్రభుత్వం అని చెప్పి మరి తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. దాంతో పాటుగానే అధ్యక్ష ఇవాళ ఇరిగేషన్ సంబంధించి అధ్యక్ష ఈ రాష్ట్రంలో చాలామంది పెద్దలు ఉదయం నుంచి మాట్లాడుతూ ఉన్నారు. ఈ సభలో అనేకసార్లు చర్చలు కూడా జరిగినాయి. మరి నిజంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది